మొదటి కొరింథీ 13వ అధ్యాయము 13వ వచనం. కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడును నిలుచును. వీటిలో శ్రేష్టమైనది ప్రేమ. విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడును నిలుచును. పైన కొన్ని ఉన్నాయి, భాషలని, లేకపోతే ఇదని అదని అనేకమైన ఉన్నాయి. అవన్నీ నిరర్థకమైపోవచ్చు, కానీ నిలిచేవన్నీ నిలిచుండేవి ఇవన్నమాట. సో నిలిచుండే వాటిని మనం పట్టుకోవాలి, కానీ ఊడిపోయే వాటిని పట్టుకోవాలి. పైన భాషలు కదా, భాషల గురించి చూడండి. 14 మొదటి కొరింథీ 14వ అధ్యాయము. నేను భాషతో ప్రార్థన చేసిన యెడల నా ఆత్మ ప్రార్థన చేయును గాని నా మనసు బలవంతంగా ఉండదు. కాబట్టి ఆత్మతో ప్రార్థన చేతును, మనసుతోనూ ప్రార్థన చేతును, ఆత్మతో పాడుదును, మనసుతోనూ పాడుదును. లేని యెడల నీవు ఆత్మతో స్తోత్రము చేసినప్పుడు ఉపదేశం పొందని వాడు నీవు చెప్పుదాన్ని గ్రహింపలేడు కనుక నీవు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు ఆమెనని వాడు ఎలాగూ పలుకు. వెరీ గుడ్. కాబట్టి ఇక్కడ పౌలు ఏమంటున్నాడంటే ఆత్మతో ప్రార్థన చేస్తాను, ఇంకా మనసుతో 13వ వచనంలో భాషతో మాట్లాడేవాడు అర్థము చెప్పు శక్తి కలుగుటకై ప్రార్థన చేయవలను. నేను భాషతో ప్రార్థన చేసిన నా ఆత్మ ప్రార్థన చేయను, కానీ మనసు ఏముండదు, ఫలవంతంగా ఉండదు కదా. ప్రేయింగ్ ఇన్ అన్నోన్ టంగ్స్, మాట్లాడేవాడు మనసు ఫలాభివృద్ధి చెందనమాట. ఇప్పుడు మీరు స్కూల్కి, కాలేజీలకి అందరూ వెళ్ళారు కదా, చాలామంది వెళ్ళారు కదా. అయితే ఎల్కేజీ నుంచో ఫస్ట్ క్లాస్ నుంచో కూడా ఏం చేశారు, టీచర్ చెప్పిన దాన్ని విన్నారు కాబట్టి ఏం ఫలించింది, మనసు కదా, మనసు వికసించింది అన్నమాట. కాబట్టి ఇప్పుడు బీటెక్ వరకు వచ్చేసి ఇప్పుడు ఏం చేస్తున్నారంటే, మీరు ఉద్యోగం చేస్తూ ఫ్యాన్లను కనిపెడుతున్నారు, తర్వాత ఫ్రిడ్జ్లను కనిపెడుతున్నారు, లేకపోతే తుపాకులను కనిపెడుతున్నారు, చంపుకోండి. ఇవన్నీ దేని ద్వారా వచ్చింది, మనసు ఫలించింది అన్నమాట. మీరు క్లాసులో కూర్చొని ఏం చేశారు, విన్నారు. అందుకని ఇక్కడ కూర్చొని కూడా దేవుని వాక్యాన్ని మనం ఏం చేయాలి, శ్రద్ధగా విన్నప్పుడు ఏం చేయాలి, మనసు ఫలిస్తుంది. తర్వాత ఇప్పుడు మనకి ఇన్పుట్ అవుట్పుట్ అంట. లోకంలో కూడా ఏం చేస్తారు, ఒక వస్తువు తయారు చేయాలంటే ముందు ఏమి ఇవ్వాలి, రా మెటీరియల్ని ఇన్పుట్ ఇవ్వాలన్నమాట. తర్వాత అవుట్పుట్ ఏ ప్రోడక్ట్కి అయితే పెట్టామో ఆ ప్రోడక్ట్ అనేది వస్తుంది. ఇప్పుడు ఆరాధన కంటే ముందు మనం ఏం చేస్తున్నామంటే, ఆరాధన కూర్చిన వాక్యాన్ని మనం ధ్యానిస్తున్నాం. దేని కొరకు అండి, ఈ వాక్యం అనేది ఇన్పుట్. దేని కొరకు, ఆరాధనకి అవుట్పుట్ ఇస్తున్నామా, కూర్చుంటాం. కూర్చోకూడదు, ఏం చేయాలి, ఓకేనండి. సో దీని అంతటికీ కూడా ఫస్ట్ ఇప్పుడు 19వ వచనం చదవండి. 14:19. అయినను సంఘములో భాషతో 10,000 మాటలు పలుకుట కంటే అదండి. కాబట్టి ఇప్పుడు ఇక్కడ తమిళియన్స్ ఎవరు లేరు కదా. నేను తమిళ్లో మాట్లాడాను అనుకోండి, మీరే వింటారా, చక్కగా నిద్రపోతారు. 2-3 వారాలకి పూర్తిగా ఏమవుతారు, మీరు ఇక వినబుద్ధి కాదనమాట. సో అందుకనే అయినను సంఘములో భాషతో ఎన్ని మాటలు, మీకు అర్థం కాని భాషలో 10,000 మాటలు మాట్లాడే కంటే మీకు అర్థం అవటానికి ఎన్ని మాటలు చెప్పాలంట. మనోడు కొంతమంది బాధ చేసాడు, 10,000 మంది మాటలు పెట్టేస్తారు. అవసరం లేదు. ఎన్ని మాటలు కావాలి, ఎందుకు కావాలి, ఒక ఉద్దేశం, పర్పస్తో చెప్పాలి. మీ స్కూల్స్, కాలేజెస్లో కూడా ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నప్పుడు రోజు ఒక సబ్జెక్ట్కి ఏముంటుంది, ఒక పీరియడ్. ఆ పీరియడ్ టైం ఏంటి, 40 minutes, 45. మేము ఉన్నప్పుడు 40 ఉండేది, మేము ఉన్నప్పుడు పెరుగు ఉంటుంది, ఎందుకంటే సగం వినరు కదా. అర్థమైందండి అది. కాబట్టి ఆ టైం అట్లా టైం ప్రకారం ఏం చేయాలంటే, ఏదైనప్పటికీ ఇప్పుడు తెలియని విధానములు ఏది చెప్పకూడదు.
చెప్పే ప్రతి వారు కూడా నేను చెప్పేది అది ఒక ఉద్దేశంతో ఉన్నదా, దైవికంగా ఉందా, దేవుడు దాన్ని అంగీకరిస్తాడా, దేవుడు ఇలా చెప్పమని దాన్ని చెప్పాడా, ఇవన్నీ చూసుకుని ఇతరులకి బోధ కలిగేటట్లు ఆ బోధను వారు గ్రహించి అర్థం చేసుకుని మనసులో పెట్టుకుని ఫలించేటట్టు అవుట్పుట్ ఇచ్చేటట్టుగా చెప్పాలి. ఓకే అండి. అందుకనే భాషలైనా నిలిచిపోతాయి. కానీ ఇప్పుడు ట్రాన్స్లేటర్స్ వచ్చారు. నేను ఇంగ్లీష్లో చెప్తే పాల్ సుజేత్ ఏం చెప్తాడు, తెలుగులో చెప్తాను. ఓకే అని అర్థమైందండి. పాల్ సుజేత్ ఇంగ్లీష్లో చెప్తే నేను తెలుగులో చెప్తాను. ఇప్పుడు తర్జుమా చేసే ఆయా తలాంతులు వరాలు కలిగిన వారిని సంఘంలో పరిశుద్ధాత్మ నింపేశాడు. కాబట్టి ఇప్పుడు అందరికీ బోధ కలగటానికి ఉండాలి. చూడండి 14:3, 1 కొరింథీ 14:3, క్షేమాభివృద్ధియు హెచ్చరిక. చూశారండి, ప్రవచనం అంటే ఇప్పుడు ప్రస్తుతానికి బోధన సరిగ్గా చేయటం, దాంట్లో ఉన్న అర్థాన్ని సరిగ్గా అర్థం చేసుకుని దాన్ని సరిగ్గా బోధించటం అన్నమాట. ఈ ప్రవచించేవాడు ఏం చేయాలంట, క్షేమాభివృద్ధి కలిగజేయాలి. క్షేమాభివృద్ధి కలిగజేయాలి. ఏ క్షేమాభివృద్ధిది? ఇంగ్లీష్లో ఎడిఫికేషన్ అని ఉంటుంది. స్పిరిచువల్, ఆత్మ సంబంధమైన క్షేమం. పాడు చేసి ఎప్పుడు కూడా తప్పుడు బోధలు బోధించినప్పుడు, దాని అర్థాన్ని సరిగ్గా చెప్పినప్పుడు, దేవుని దగ్గర దాన్ని సరిగ్గా నేర్చుకున్నప్పుడు ఆ తప్పుడు అర్థాన్ని చెబితే క్షేమాభివృద్ధి కలుగుతుంది. తప్పుడు బోధలను అనుసరించి తప్పుడు జీవితం జీవిస్తారు దేవునికి విరోధంగా. అనేకమైన బోధలు ఈ లోకంలో ఉన్నాయి. విచ్చలవిడితనం ఎక్కువైపోయిందన్నమాట. ఎవరిష్టానుసారంగా వాళ్ళు. ఈ బోధకులు కూడా ఇంకోటి ఏమైపోయిందంటే పోటీ అయిపోయిందన్నమాట. నేను చెప్పిన అర్థం ఇంకొక ఆయన చెప్పడు, ఇంకొక ఆయన. అవన్నీ ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి? నేను చెప్పింది నువ్వు చెప్పింది కాదు, ఆ ఉద్దేశ ప్రకారం దేవుడు ఏ ఉద్దేశంతో ఆ మాట చెప్పాడు, ఆ ఉద్దేశాన్ని ఏం చేయాలి? తెలుసుకోవాలి. అర్థమవుతుందండి? అట్లా. కాబట్టి మనకు పాఠాలు ఎట్లా నేర్పించారు? పాఠాలు ఎప్పుడైనా తప్పు నేర్పిస్తారా? స్కూల్లో తప్పు నేర్పిస్తే ఏమవుతుంది? ప్రతిదానికి సూత్రం ఉంటుంది కదా. ఇది A+B² అది అంటారు కదా. వెరీ వెరీ గుడ్. అట్లా ప్రతిదానికి సూత్రం అనేది ఉంటుంది కదా, అట్లా ఉండాలి. అందుకనే దీన్ని చాలా జాగ్రత్తగా. ఇప్పుడు చెప్పండి, మనం సంఘంలో ఏమి నేర్చుకోవాలి? 10,000 భాష, 10,000 మాటల. ఎందుకు 5? ఎలాగంటే 5 మాటలు బోధ కలిగేటట్టు. అర్థమైంది? సో అట్లా ఇన్పుట్ తీసుకున్న తర్వాత మనం ఏం చేయాలి? అవుట్పుట్ చేయాలి. ఇప్పుడు ఏవి నిలుచుంటాయంట? మనం బతికున్నంత వరకు ఈ లోకంలో ప్రభువుని చేరే వరకు కూడా ఇక్కడ నిలుచుండేవి ఎన్నండి? వాట్ ఆర్ దే? ఈ విశ్వాసము మనము సంపాదించుకున్నదా లేకపోతే దేవుని ద్వారా కలిగిందా? ఎట్లా కలిగింది? ఎట్లా కలిగింది చెప్పు. దేవుని ద్వారా. నమ్మకం కరెక్టే. నమ్మకం ఎట్లా కలిగింది? ఎట్లా కలిగిందంటే యేసుక్రీస్తు ప్రభువుకు ఒక పేరు ఉంది. ఏం పేరు అది? విశ్వాసమునకు కొనసాగుతున్నామంటే అర్థం ఏంటి? కర్త అయి ఊరుకోలేదు కానీ విశ్వాసమునకు కర్త, దానిని కొనసాగించేవాడైన యేసు వైపు చూచుచు. యేసు వైపు చూడటం అంటే విశ్వాసముతో సాగటము. మన విశ్వాసానికి కర్త అంటే ఏ విశ్వాసము? విశ్వాసం 2 రకాలుగా ఉంటుంది. విశ్వాసం 2 రకాలుగా ఉంటుంది. ఒకటి సువార్త నందలి విశ్వాసం. సువార్త అంటే ఏంటి? ఇది అక్కడ ఉంది కదా సువార్త. ఏముంది అక్కడ? కదా. క్రీస్తు ఎవరి పాపాల కొరకు? మనం ఏం పాపాలు చేశాం? యేసుని రక్షకుడిగా అంగీకరించకపోవటమే పాపం ఒకటి. ఎందుకంటే అది మన లోక సంబంధమైన శరీర సంబంధమైన జీవితం జీవించామన్నమాట. ఇప్పుడు తప్పిపోయిన కుమారుడు తండ్రి దగ్గర లేకుండా ఎక్కడికి వెళ్ళిపోయాడు? అదేంటది? పాపం. ఆ పాపం ద్వారా ఏమొచ్చింది ఆయనకి?
నష్టం. పతనం అయిన తర్వాత ఏం నేర్చుకున్నాడు? విశ్వాసంలోకి వచ్చాడు. విశ్వాసం ఏం చేసింది? తీసుకొచ్చింది. నా తండ్రి ఇంట కాదు, నా తండ్రి ఇంట ఉన్న కూలి వాళ్ళు అనేక మంది ఏం చేస్తున్నారు? ఇప్పుడు వచ్చిందా లేదా? అయితే నేను ఇక్కడ ఆకలికి ఏం చేస్తున్నా? మనం కూడా ఆత్మ సంబంధమైన ఆకలితో చనిపోయే స్థితిలో ఉన్నాం. మనం ఆహారాలు మనిషికి ఎన్ని కావాలి? 2. ఒకటేంటి? శరీర సంబంధమైన ఆహారం. ఇది 3 పూటలు తినవలసిందే. మీరు తింటున్నారు లేదు, నేను తింటాను. ఎవరెవరు తింటున్నారో నాకు తెలుసు. దేన్ని బట్టి? బాడీని బట్టి. కొంతమంది సరిగా తినకపోయినా ఇక అట్లా ఇదవుతున్నారు. ఏ లోపాలు ఉంటాయి, వాటన్నిటిని సరి చేసుకుని చేయాలి. సరే, కేవలం శరీరాన్ని పోషిస్తే సరిపోతుందా? దేనికో ఆత్మను కూడా పోషిస్తుంది. ఎందుకు? శరీరము తాత్కాలికమైంది, ఆత్మ వింటున్నావా? ఆత్మ శాశ్వతమైంది. ఆత్మకి అపాయం ఉంది. శరీరం ఎలాగన్నా చనిపోవలసిందే. ఆత్మకి అపాయం ఉంది. ఏ అపాయం అండి? చూడండి, 2 కొరింథీ 1వ అధ్యాయము 10వ వచనం. 2 కొరింథీ ఏ మరణం అండి ఇది? గొప్ప మరణం. గొప్ప మరణం నుంచి ఏం చేశాడంట? విడిపోయి. మరణము గొప్ప మరణం కదా. గొప్ప మరణం అంటే ఆత్మ మరణం. ఆత్మ మరణం నుంచి మనల్ని విడిపించడానికి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చి మనందరి కొరకు ఏం చేశాడు? పాపపు శిక్ష మరణాన్ని తానే భరించాడు. సమాధి చేయబడి ఏం చేశాడండి? ఇక్కడ ఉంది కదా, ఏముంది అక్కడ? మన పాపముల కొరకు క్రీస్తు మృతి పొందెను, సమాధి చేయబడెను. దేని ప్రకారము? లేఖనములు. లేఖనములు అంటే పాత నిబంధనలోనే యేసుక్రీస్తు ప్రభు మానవాళి పాపముల కొరకు లోకానికి శరీరధారిగా వస్తాడని, సిలువ వేయబడి రక్తము కార్చి చనిపోయి తిరిగి లేస్తాడని ఉంది. యెషయా గ్రంథంలోనే ఇవన్నీ కూడా ఉన్నాయి. యెషయా 11వ అధ్యాయం 1వ వచనంలో ఉంటుంది. యెషయా 9వ అధ్యాయము 6వ వచనంలో ఉంటుంది. తర్వాత యెషయా 7వ అధ్యాయము 14వ వచనంలో ఉంటుంది. సిలువను గురించి యెషయా 53వ అధ్యాయంలో ఉంటుంది. తర్వాత తను అప్పగించబడటం, పునరుద్ధానం, ఇవన్నీ కూడా 16వ అధ్యాయంలో ఉంటుంది. కీర్తన 16లో ఉంటుంది. తర్వాత కీర్తన 22లో కూడా ఉంటుంది. ఇవన్నీ గుర్తుపెట్టుకుని చూసుకోండి, ఇంట్రెస్ట్ ఉంటుంది. కాబట్టి ఎంతవరకు వచ్చింది? పాపముల నిమిత్తం ఏం చేశాడండి? క్రీస్తు చనిపోయి సమాధి చేయబడి తిరిగి. ఎందుకు ఆయన ప్రాణం పెట్టవలసి వచ్చింది? ఎందుకంటే యేసు ప్రభునే కొంచెం దేవుడు అనుకున్నాం. యేసు ప్రభువే దేవుడు ఏం చేశాడు? మనల్ని ఏం చేశాడు? సృష్టించాడు. సృష్టించినప్పుడు మనము తప్పిపోయినప్పుడు ఎవరు వచ్చి మనల్ని రక్షిస్తారు? ఆయనే రావాలి కదండి. ఆయనే రావాలి. ఫర్ ఎగ్జాంపుల్, నేను కోర్టులో జడ్జిని అనుకోండి, కాదు, ఓకే, హైకోర్టులో జడ్జిని అనుకోండి, పెద్ద జడ్జిని అనుకోండి అంతే. నా కొడుకు నేరం చేశాడు, పోలీసులకి పట్టుబడ్డాడు. పోలీసులు ఎక్కడికి తీసుకొచ్చారంటే తీర్పు కొరకు నా దగ్గరికే తీసుకొచ్చారు. పాపం చేయొద్దని యేసుప్రభు దేవుడు చెప్పాడు ఆదాము అవ్వలకి. చేశారు. ఆయనకి ఎవరు తీర్పు తీర్చారండి? వాళ్ళ పోలికలో చేసిన ఆ దేవుడే తీర్పు తీర్చాడు. పాపం చేయొద్దని చెప్పింది ఎవరు? జడ్జిగా నేనేం చెప్తాను? తప్పు చేయొద్దు. చేస్తే ఏం చేస్తాను? నేను తీర్పు నా కొడుకు అయితే తీర్చింది అని ఉందా? ఎవరికి తీర్చాలి? తీర్పు దగ్గర ఏ భేదము లేదు, ఏ పక్షపాతము లేదు. దేవుడి దగ్గర ఏం లేదు. అందుకని దేవుడికి ఒక పేరు ఉంది. ఏముందంటే, దేవుడు నరుల ముఖమును లక్ష్య పెట్టువాడు, పక్షపాతము లేదు. దావీదు తప్పు చేశాడా? పాపం చేశాడా? శిక్షించాడు. ఇంకెవరైనా తప్పు చేశారా? శిక్ష. తప్పు లేకుండా శిక్ష పొందింది ఒక్కరే. ఎవరండి? ఎందుకు? మన తప్పుల కొరకు ఏం చేశాడు? ఆయన శిక్ష భరించాడు. ఓకే, అర్థమవుతుందా?
అందుకనే మన పాపముల నిమిత్తము, మన పాపములు అంటే అర్థం ఏంటంటే క్రీస్తుని ఎరక్క ముందు మనము ఎందుకు యేసు ప్రభు దగ్గరికి రాలేదో అదంతా కూడా పాపం కదండి. యేసుని ఎరగకపోతే దేవుడు లేడని నాస్తిక జీవితాన్ని జీవించాం, అది కూడా పాపం. రెండోది, క్రీస్తు ఉన్నాడని తెలిసి ఈ లోక ఆచారాల చొప్పున ఈ లోక మతాలని అనుసరించి ఉంటాం, అది కూడా ఏంటండి పాపం. ఇంకో మాటలో చెప్పాలంటే పాపము రెండు రకాలు. ఒకటి ఏంటంటే రూట్ సిన్ అండ్ ఫ్రూట్ సిన్. ఫ్రూట్ అంటే మనం చేసేది, రూట్ అంటే ఆదాము నుంచి వచ్చింది. మన రక్తంలో ఎన్ని లక్షణాలు ఉన్నాయి పాపపు లక్షణాలు? శిరీష 12 ఎన్ని? 2. ఒకటేంటి మంచి, రెండోది ఏది చెడు. మంచి అనేది కూడా పాపమే. ఎట్లా? నా దృష్టిలో మంచి అనేది దేవుని దృష్టిలో ఏంటది? చెడుగా ఉంటుంది. అట్లా దేవుడు ఏది మంచి అంటే, అందుకనే యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనకి వెలుగు కూడా వచ్చింది కదా. ఆ వెలుగు ఫలం ఏంటి? మంచిది. దేవుని ద్వారా రావాలి మంచితనం. దేవుడు చెప్పిందే మనిషి, కానీ మనం అనుకున్నది. అలాగే మనం మంచి అనుకుని మనం ఏంటంటే దేవునికి విరోధమైన ప్రవర్తన అనేక రీతిలుగా చేస్తూ ఉంటాం, ఇప్పుడు కూడా కలిగి ఉంటూ ఉంటాం. అలాగ ఉండకూడదు. అలాగా ఆదాము ద్వారా వచ్చింది రూట్ పాపము, దాని ద్వారానే మరణం వచ్చింది. ఒక మనుషుని ద్వారా పాపం ద్వారా ఏమొచ్చింది? మరణం. ఆదాములో అందరూ పుట్టారు కనుక పుట్టుకతోనే అందరూ ఏమయ్యారు? అందరూ పాపము చేసినందున, పాపములో పుట్టినవాడు ఏం చేస్తాడు? పాపం చేస్తాడు నానారిగా. అందుకనే పుట్టినప్పుడు ఆ మరణం అందరి మీదకి ఏమైంది? ఇక్కడ కూర్చున్న వారు అందరి మీద ఏమెళ్తుంది చెప్పండి. ఇప్పుడు మరణం వెళ్తుంది. ఎన్ని మరణాలు? శరీరానికి మరణం ఉంది, ఆత్మకి మరణం. ఏంటిది మరణం అంటే? ఎడబాపు అని అర్థం. ఆత్మ శరీరాన్ని వదిలేసి వెళ్ళిపోయినప్పుడు శరీర మరణం అంటాం. ఈ ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళకుండా, నిత్య జీవంలోనికి వెళ్ళకుండా నరకానికి వెళ్తే ఏమవుతుంది? అది ఆత్మ మరణం. అందుకనే ఆత్మ మరణము నుంచి మనల్ని తప్పించడానికి, ఆత్మను బ్రతికించడానికి, ఆత్మకు నిత్య జీవాన్ని ఇవ్వటానికి, ఝాన్సీ ఆత్మకి నిత్య జీవాన్ని ఇవ్వటానికి ఏమవుతుంది? సండే వస్తారు, ఈ సూత్రాలు వినకపోతే మళ్ళీ ఎవరు మధ్యలో వస్తే నేర్పిస్తూ ఉంటాం. వచ్చేవాళ్ళంతా కూడా నేర్చుకుంటున్నారు కదా. యేసుప్రభు ఎప్పుడు వచ్చాడు? పస్కా పండుగ 12వ అధ్యాయంలో 6 దినాలు, 7వ రోజున జరిగింది. మనం కరెక్ట్గా 7వ రోజున వస్తాం. చదువుకోండి 12వ వచనం. ఓకే, ఆ విధంగా జాగ్రత్తగా చూసుకుని నేర్చుకోవాలి. ఆత్మీయ జీవితానికి ప్రాధాన్యత ఇవ్వాలా వద్దా? ఎంతమంది ఇస్తున్నాం? సతీష్ డ్యూటీ అంటాడు. డ్యూటీ అందరికీ డ్యూటీ ఉంది. ఓకే, నేను కూడా డ్యూటీ చేసుకున్నా మరి. అట్లా కాబట్టి అందరూ కూడా మెడ వంచాలి. దేని కొరకండి? ఇది కూడా పాపమే. పాపులైన పాపులు, పరిశుద్ధులైన పాపులు. ఏమైనా అర్థమైందా? పాపులైన పాపులు, మనం పరిశుద్ధులు అని చెప్తాం. ఎన్ని పాపాలు ఉంటాయి ఎవరికి తెలుసు? అందుకనే అనేక సార్లు మన ప్రార్థనలకి జవాబు అనేది రాదు. శ్రమ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, ఇరుకులు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు దేవా అంటే ఏమవుతుంది? ముందు వివాదం సరి చేసుకో. నా దగ్గరికి వచ్చి ఏం చేయాలి? నేనేమన్నా తప్పులు చేస్తుంటే క్షమించు, చేస్తుంటే కదా నీకు తెలిసి ఉండాలి. అదే వచ్చి ఏం చేయాలి? నేర్చుకోవాలి. ఇక్కడికి వస్తే తెలుస్తాయి. ఓకేనా? కాబట్టి ఇప్పుడు ఏమవుతుంది? జన్మ పాపము, కర్మ పాపం. యేసుక్రీస్తు ప్రభు మన పాపముల కొరకు మృతి చెందును, సమాధి చేయబడును, 3వ 4వ తిరిగి లేకపోతే. ఓకే, అర్థమవుతుందండి. ఎందుకు చనిపోయాడంటే, ఎందుకు చనిపోయాడు, ఎందుకు తిరిగి లేచాడు చెప్పండి చూద్దాం. మనలో విశ్వాసాన్ని పుట్టించటానికి కదా. యేసుక్రీస్తు ప్రభు తన శిష్యులకి ఏం మీరు చెప్పింది కరెక్టే, ఇది ఇంకొక రకం. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు తన శిష్యులకి అపోస్తలుగా చేసి మీరు సర్వలోకానికి వెళ్ళి
సువార్త అంటే ఏంటి? యేసు ప్రభు మరణపు, నన్ను కాదు. సువార్త అంటే ఏంటి? ఇది 1 కొరింథీ 15వ అధ్యాయం మొదటి 4 వచనాల్లో ఉంటుంది. సువార్త ఏంటంటే అనేది వివరిస్తాడు. ఇక్కడ అది దాంట్లో దేని అవసరం లేదు, నాకు టైం లేదు. ఓకేనండి. ఇక్కడ సువార్త గురించే చెప్తాడు. ఆ సువార్తని 3-4 వచనాల్లో వివరించాడు. మన పాపాల కొరకు క్రీస్తు ఏమయ్యాడు? మృతి పొందెను, సమాధి చేయబడును, 7వ దినమున మూడా లేదు. అయితే దీని ద్వారా సువార్తను ప్రకటించండి, యేసు ప్రభు మరణ పునరుద్ధానాలను ప్రకటించండి. తర్వాత నమ్మి బాప్తిసం పొందినవాడు దేన్ని నమ్మాలి? సువార్త అంటే ఏంటి? అది ప్రాముఖ్యం. నమ్మాలి. ఎందుకు నమ్మాలి? ఎందుకంటే ఇప్పుడు మన కళ్ళ ముందు జరగలేదు కాబట్టి. మన కళ్ళ ముందు ఎప్పుడు జరిగింది? 2000 సంవత్సరాలు. ఎవరు చూశారు? చూసిన వారు రాశారు. చూసిన వారు రాశారు. 1 యోహాను 1వ అధ్యాయంలో 1వ వచనంలోనే ఉంటుంది. మేము చూసిన దాన్ని నిదానించి దాకి చూసిన దాన్ని. పేతురు రాశాడా లేదా? యోహాను రాశాడా లేదా? యాకోబు రాశాడా లేదా? వాడు చూశారా లేదా? పౌలు రాశాడా లేదా? పౌలు చూశాడా లేదా? ఎవరు అటాక్ చేశారు పౌల్ని? వెలుగు. యేసు ప్రభు ఏమైనాడండి? వెలుగు. ఫ్లాష్ ఇచ్చే వరకు ఏమైపోయాడు? పడిపోయాడు. మైండ్ ఓపెన్ అయిపోయింది. అవన్నీ నేను ఎటువంటి వాడిని అంటున్నాడు ఇప్పుడు. నేను పూర్వము దోషకుడను. నేను శ్రావణ ఏమంటున్నాడు? దోషకుడను, హింసకుడను, హానికరం. ఇప్పుడు ఏమంటంట? కనుకరించి సువార్త అంటే ఏంటో చెప్పేవాడు, సువార్తను ప్రకటించేవాడు. విశ్వాసం, ఒక విశ్వాసం. దీన్నే రక్షణార్థమైన విశ్వాసం. ఈ విశ్వాసం మనలో విశ్వాసాన్ని పుట్టించడానికి ఆయన చనిపోయి తిరిగి లేవలసి వచ్చింది. ఒక రకంగా మన పాపాల కొరకు చనిపోయాడు, మనల్ని నీతిమంతులుగా తీర్చడానికి తిరిగి లేచినాడు. రెండో రకంగా మనలో విశ్వాసాన్ని ఏం చేశాడు? ఈ విశ్వాసమే ఏంటిది? రక్షణార్థమైన విశ్వాసం. చాలామంది యేసు ప్రభు దగ్గరికి వస్తారు ఎందుకంటే ఈ శరీర సంబంధమైన అవస్థల కొరకు వస్తారు కదండి. నాకు జ్వరం వచ్చింది, బాగైంది, యేసు ప్రభు ప్రార్థన చేశారు, శరీరంలో స్వస్థత. 10 మంది కుష్ఠరోగులను బాగు చేశాడు. ఎంతమంది వచ్చారు యేసు ప్రభు దగ్గరికి? లింక్ చేసుకున్నది ఒక్కడే. ఆరాధన చేసి ప్రభుతో సంబంధ సహవాసాలు ఏర్పరచుకున్నది. అందుకనే ఈనాడు క్రైస్తవులు కూడా చాలా సంఘాల్లో చాలా చోట్ల ఏం చేస్తారంటే ఈ ఫిజికల్గా స్వస్థతలు కానీ అది కానీ ఇది కానీ అది కాదనట్లేదు. తర్వాత ఏంటంటే యేసు ప్రభుని ఆత్మతో లింక్ చేస్తారు. ఆత్మ రక్షణ కొరకు సిలువేయబడ్డాడు కానీ కేవలం నీ జ్వరాన్ని పోగొట్టుకోవడానికి రాలేదు, నీ శరీరాన్ని బాగు చేయడానికి మాత్రం రాలేదు. అందుకనే మొట్టమొదటిగా ఆత్మకి యేసు ప్రభుని లింక్ చేసుకుంటే శరీరంలో కూడా అవసరమైనప్పుడల్లా దేవుడు కార్యం చేస్తాడు. కానీ శరీరం శాశ్వతమైంది. ప్రొవైడెడ్ యూ యూజ్ యువర్ బాడీ ఫర్ ద సర్వీస్ ఆఫ్ గాడ్. దేవుని సేవ కొరకు నీవు వినియోగించడానికి సిద్ధపడితే నిన్ను స్వస్థపరుస్తాడు. అందుకని యేసు ప్రభు ఎంతమందిని అయితే ఫిజికల్గా స్వస్థపరిచాడో వారందరికీ నన్ను వెంబడించండి, లేకపోతే నువ్వు అక్కడికి వెళ్ళి ఏం చేయాలి? నిన్ను బాగు చేసింది దేని కొరకు? ఇంట్లో కూర్చొని మటన్ చికెన్ వండుకు తింటానుక? దేని కొరకు అండి? ఎంతమంది చేస్తున్నారు సేవ? కేవలం ఎంతమంది ఆదివారం మాత్రం వస్తున్నారు? మిగిలిన రోజుల్లో ఏం వండుకు తింటున్నారు? ఎంత ప్రయాసపడుతున్నారు? ఏం దొరుకుతుంది? మరి ఎందుకు? అర్థమవుతుంది? మేము తీసుకున్నప్పుడల్లా ఏముంటుంది? మేము వాక్యం చెప్తే ఏముంటుంది? మేము శోభము త్రివేణి ఏముంటుంది? వాషింగ్ చేప రుద్దటం ఉంటుంది కొద్దిగా. ఓకే, అందుకని సాఫ్ట్గా చెప్పేవాళ్ళకి ఇచ్చేస్తాం తర్వాత. ఓకేనండి. నేను కూడా సాఫ్ట్గానే రఫ్గా చెప్తున్నాను, కానీ ఏమవుతుంది? ఏమో లావాణి ఇక్కడే ఉన్నావా? వింటున్నావా? పాపాలు ఎన్ని రకాలు?
యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచింది దేని కొరకు? విన్నాడు జాగ్రత్త. మనసు ఏం చేయాలి? లేకపోతే ఏం విశ్వాసం రాదు. విశ్వాసం లేకపోతే ఏముండదు? విధేయత. విశ్వాసం లేకపోతే ఏం లేదు? రక్షణ లేదు. అందుకని నమ్మితే సరిపోయిందా? రెండోది ఏంటంటే జయించే విశ్వాసం. లోకమును జయించినది మన ఎక్కడుంది? 1 యోహాను 5వ అధ్యాయంలో ఉంటుంది. ఆ తర్వాత చూసుకోండి, నాకు టైం లేదు, అయిపోయింది ఇప్పటికే. రండి. కాబట్టి రెండోది ఏంటంటే జయించే విశ్వాసం. అందుకని జయించే విశ్వాసం అంటే అర్థం ఏంటంటే ప్రార్థన చేసినప్పుడు ప్రతిఫలాన్ని పొందే విశ్వాసం. అందుకనే మేము ఇక్కడ మేము చేయటం కానీ మీరు చేతని మేము చేయించటం కానీ ఏ విషయాలకైతే దేవుడు ప్రార్థన జవాబు ఇవ్వడో వాటి జోలికి వెళ్ళనివ్వం. దేని కొరకు చేస్తామండి? మనకి దేవుడు ఇంత పరిచర్య ఇచ్చాడు, ప్రతిరోజు పరిచర్య ఇచ్చాడు, దాని కొరకు చేస్తాం. మీ అందరి ఆత్మీయ క్షేమాభివృద్ధి కొరకు చేస్తాం. మీలో కొంతమంది ఆత్మీయమైన ఆసక్తి కలిగి ఉంటారు, కొంతమంది కలిగి ఉండరు. శరీర సంబంధమైన జీవితానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. కొంతమందికి ఆటంకాలు ఉంటాయి. భార్య నమ్ముకుంటే భర్త ఆటంకపరుస్తాడు, భర్త నమ్ముకుంటే భార్య, ఇవన్నీ ఉంటాయి. వీటి కొరకు, వారి విడుదల కొరకు యేసు ప్రభువును సంపూర్ణంగా ఎరిగి రక్షణార్థమైన విశ్వాసం కలిగి జీవార్థమైన మారు మనసు కలిగి నరకానికి వెళ్లకుండా వారు జాగ్రత్తగా ఉండాలని కాసే పని మాది. అర్థమవుతుందండి? ఈ విశ్వాసం సరిగా లేకపోతే ఏమవుతుంది? కష్టం. మన యేసు ప్రభు వచ్చి ప్రాణం పెట్టింది వేస్ట్ అయిపోతుంది. ఆ నిర్లక్ష్యం ఉండకూడదని చెప్తున్నాను. రెండోది అది జయించే విశ్వాసం అంటే అర్థం ఏంటంటే మనం అడిగినప్పుడల్లా మనకేం చేయాలి? దేవుడు సహాయం చేయాలి. అందుకని చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. హెబ్రీ 4:16 త్వరగా చదవండి. కనుక కనికరింపబడి సమయోచితం అంటే అర్థం ఏంటండి? మనం ఏదంటే అది ఇచ్చాడు. సమయాన్ని బట్టి ఏం చేస్తాడు కదా? సమయోచితమైన సహాయం. ఇప్పుడు సమయోచితమైన సహాయం అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. యేసు ప్రభు శిష్యులు ఏం చేస్తున్నారంటే దోణిలో వెళ్తున్నారు. ఏమొచ్చింది? అలలు వచ్చినాయి, గాలి తుఫాన్లు వచ్చినాయి, మునిగిపోతున్నాం, నీకు చింత లేదా అని వీళ్ళు అరుస్తారు. ఎవరు? శిష్యులు. అయితే అరిసిన వెంటనే యేసు ప్రభు లేసి గాలి తుఫాన్లు గద్దించి ఏం చేశాడు? నిమ్మలపరిచాడు కదా? అది సమయోచితం. సమయానికంటే మేము మునిగిపోతున్నాం. ఇప్పుడు వీళ్ళు పాపం చేశారా, అది చేశారా అని ముందు గద్దించడం అనమాట. ముందు ఏం చేస్తున్నాడు? చనిపోకుండా కాపు. తర్వాత వాళ్ళు అల్ప విశ్వాసులారా ఎంతకాలం మీతో ఉండాలని రెండోసారి వీరిని గద్దించు. వీళ్ళు సరి చేసుకున్నారా? సతీష్, వీళ్ళు సరి చేసుకున్నారా? సరి చేసుకు. అర్థమైందండి? దేవుని మందిరంలో ఎన్ని మాటలు చెప్పాలి? 5 మాటలు చెప్పాలి. 5 మాటలు చెప్తే ఏం చేయాలి మనం? ఇప్పుడు దేని గురించి వింటున్నాం మనం? ఆరాధన అంటారు. విశ్వాసం. విశ్వాసం ఎన్ని రకాలు? రక్షణార్థమైంది, జయించే కదా? రక్షణార్థమైంది, తర్వాత జయించే విశ్వాసం. అందుకే నేను మందిరానికి వచ్చినప్పుడు వాక్యాన్ని విన్నప్పుడు మీకు కూడా అట్లా నేర్పిస్తాను. కాబట్టి ఏదేది అవసరమో, ఏ సమయోచితమైన అవసరం ఉందో వాటి కొరకు కూడా ప్రార్థన చేస్తాం. కేవలం ఎవరి కొరకు కాదు కానీ మీ కొరకు కూడా ఉంటుందన్నమాట. కొంతమంది ఏమంటారంటే, అంకుల్ నాకు ఈ సమస్య వచ్చింది, ప్రార్థన చేయండి. మరి నువ్వేం చేస్తావు? పండుకుంటావు ఇంట్లో. నువ్వు కూడా ఏం చేయాలి? నాకు ఎవరైనా అట్లా చెప్పినప్పుడు మీరు కూడా ఏం కావాలి? జాయిన్. కొంతమంది పట్టించుకోరు. ఈవెన్ యమనప్రాయం నుంచి కూడా పట్టించుకోరు. మా ఇష్టమైతే వస్తాం, లేకపోతే లేదు. ఏమవుతుంది? మీ గతి ఏమైనా ఆలోచిస్తున్నారా? విద్యాబుద్ధులు ఉన్నాయి కానీ కదా, దేవుని అంతగా పట్టించకపోతే, నిర్లక్ష్యం చేస్తే ఏమవుతుందండి? నన్ను తృణీకరించేవారు ఎక్కడుంది? మొన్న చూసాం కదా, నిన్న చూసాం. మొదటి సమయాలు 30 కదా, ఆఖరి భాగం. రైట్. ఆ తర్వాత చూసుకోండి. తర్వాత రెండోది ఏంటమ్మా? నిరీక్షణ. నిరీక్షణ. నిరీక్షణ కూడా 2 రకాలండి చెప్పమా. నిరీక్షణ అంటే
మనం ఏం చేయాలి? ఇప్పుడు యేసు ప్రభుని నమ్ముకున్నాం, బాప్తిజం తీసుకున్నాం. ఏం సంధ్యమ్మ? యేసు ప్రభుని నమ్ముకున్నాం, బాప్తిజం తీసుకున్నాం. మనకేమొచ్చింది? ఆత్మరక్షణ వచ్చింది. ఆత్మరక్షణ ఇప్పుడు ఏం కావాలి? రక్షణ నిరీక్షణ కావాలి. రక్షణ నిరీక్షణ అంటే ఏంటి? ఆత్మ శరీరం నుంచి విడుదల పొందాలి. ఈ శరీరం ఎప్పుడైతే చచ్చిపోతుందో ఆత్మ దేవుని దగ్గరికి వెళ్తుంది. అది రక్షణ. దేవుని దగ్గరికి వెళ్ళాక రక్షణ ఉంటుంది. ఈ శరీరం చచ్చిపోదు. ఇప్పుడు చూడండి, ఇశ్రాయేల్ని ఐగుప్తు నుంచి విడిపించాడు. డైరెక్ట్గా కనానికి వెళ్ళిపోయారా? వెళ్ళిపోయారు. అరణ్యములు ఏం చేశారు? వారు తొట్టిల్లారు. తర్వాత యోర్దాను దాటిన తర్వాత రెండవ తనము వారిని అప్పుడు తీసుకెళ్ళాడు. ఎక్కడికండి? కనానికి తీసుకెళ్ళాడు. ఇప్పుడు మనం కూడా యోర్దాను దాటాలి. ఇప్పుడు ఎర్ర సముద్రం దాటాము, నమ్మి బాప్తిజం తీసుకుని. రెండోది ఏం దాటాలి? ఎర్ర సముద్రం. దేనికంటే ఇప్పుడు యోర్దాను దగ్గర ఎలీషాని తన బాధ్యతలు ఎలీషాకి అప్పగించే ముందు ఏలియా ఏం చేశాడు చెప్పండి? ఆరోహణం అయిపోయాడు. మహిమ దేవునితో ఎక్కడికి వెళ్ళిపోయాడు? పైకి. యోర్దాను దేనికి చూసిందంటే ఈ శరీరాన్ని వీడిచి పరమ కణానికి చేరటం మనకి. ఓకే, వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళి ఇంకా శరీరంలోనే ఉన్నారు కనుక యోర్దాను దాటిన తర్వాత పోరాటాలు చేసి అక్కడికి వెళ్ళి దేవుని వాగ్దానాన్ని స్వతంత్రించుకున్నారు. అది మనకి ఇప్పుడు ఆ పోరాటం అంతా మనం ఇప్పుడే పోరాడాలి. ఈ శరీరాన్ని వదిలేసిన తర్వాత ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోతుంది? పరమకాలం. రెండోది, యేసు ప్రభువు మొదటిసారి వచ్చాడని నమ్మాము, బాప్తిజం తీసుకున్నాము, రక్షణ పొందాము. అయితే రెండోసారి ఇప్పుడు వచ్చాడు అనుకోండి, ఏమవుతాం మనం? ఈ శరీరం మార్పు చెంది మహిమదేహంతో ప్రభు దగ్గరికి సదాకాలం ప్రభుత్వం ఉంటాం. మధ్యాకాశంలో ఉంటే అక్కడ, మళ్ళీ భూమి మీద ఉంటే ఇక్కడ, ఇంకెక్కడ ఉంటే అక్కడ ప్రభుతో యుగ యుగాలు కూడా ఉంటాయి. ఓకే అండి, ఇదే నిరీక్షణ. ఇప్పుడు ఏ నిరీక్షణ? రక్షణ పొందాము, యేసుప్రభు వస్తాడని నిరీక్షణ. లేకపోతే నేను ఈ శరీరాన్ని విడిచిపోతే ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? ఇలాగా నమ్ముకున్న వారు, ఇటువంటి నిరీక్షణ కలిగిన వారు అనుదినము తము తాము పవిత్రపరుచుకుంటారు, తము తాము అపవిత్రపరుచుకుంటారు. దేవుని భయం కలిగి 1 యోహాను 3వ అధ్యాయం మొదటి 2-3 వచనాల్లో ఉంటుంది. తర్వాత చదువుకోండి. మొదటి వచనాల్లో ఉంటుంది. ఓకే, మూడోది ఏంటండి? ప్రేమ. ఈ ప్రేమ ఎవరి ప్రేమ ఇది? దేవుడు మనల్ని ప్రేమించాడా లేదా? ఎలా తెలిసింది? ప్రేమించి తన కుమారుడైన యేసు ప్రభుని మన కొరకు అర్పించాడు. ఓకేనా? కాబట్టి ఇప్పుడు పరిశుద్ధాత్మను మనలో పెట్టాడు. పరిశుద్ధాత్మ యొక్క మొదటి గుణం ఏంటి? ప్రేమ. గుర్తులేదా? ప్రేమ. ప్రేమ ప్రేమ అంటే అర్థం ఏంటి? దేవుని ప్రేమించడం అంటే అర్థం ఏంటి? ఆయన ఆజ్ఞల్ని గైకుంటాం. ఓకే, ఆయన ఆజ్ఞల్ని గైకుంటాం. రెండోది, నిన్ను వల్ల నీ పొరుగువాన్ని. పాత నిబంధనలు ఏముందంటే వారిదేది ఆశించవద్దు, వారిదేది దోచుకోవద్దు. సో ఎవరికైనా ఒకవేళ వాళ్ళు ఎద్దు ఎక్కడన్నా గొంతులోనో పడింది అనుకోండి, నువ్వు చూసావనుకో, యజమానుడికి ఏం చేయాలి? నువ్వు కొద్దిగా సహకారం చేయాలి. నువ్వే గొంతులో దోసేసి వెళ్ళి చెప్పకూడదు, నేను అట్లా చేయకూడదు. ఓకే, ఇతరులు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఏం చేయాలండి? అంటే అది భౌతికంగా మనం ఎక్కువ చేయలేం. అర్థమైందండి? భౌతికంగా. అందుకనే బైబిల్ ఏం చెప్తుందంటే, ఆనాటికి మీలో ఎవరైనా దిగంబరులుగా ఉంటే, ఆకలితో ఉంటే, ఆనాటికని ఉందండి, ఆ పూటకని ఉందండి. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 14 వచనములు ఉంటుంది. ఆనాటికని ఉంటుంది. మీలో ఎవరైనా రోజు ఇవ్వగలరు? అందరికీ రోజు అందరికీ డబ్బులు ఇవ్వగలమా? ఎవరైనా ప్రతివారు కష్టం చేసుకుని ఏం చేయాలి? జీవించాలి. నా పని నేను చేసుకోవాలి. దేవుడు నాకు ఇచ్చిన పని, నాకు 2 ఇదే కాబట్టి ఈ పని చేసుకోవాలి. ఇంట్లో పండుకుంటానంటే కుదురుతుందా? అందుకనే వస్తున్నా. రెస్ట్ తీసుకోవచ్చు కదా అంకుల్, వయసు ఎక్కువైపోయింది కదా అంటే, ఎందుకు వచ్చేదండి? లేకపోతే నాకు ఫుడ్ ఉండదు. దేనికి ఉండదు? అర్థమైందండి? అదే సంగతి. కాబట్టి దేవుని ప్రేమ కూడా
దేవుని ప్రేమిస్తూ దేవునికి విధేయత చూపిస్తూ ఇట్లా మనుషులకు కూడా మనం ఎటువంటి కష్టం నష్టం జరిగించకుండా, అది ఎవరైనా కావచ్చు, కుటుంబంలో కావచ్చు, బయట వారికి కావచ్చు, అందరి విషయాల్లో కూడా మనం ప్రేమ కలిగి ఏం చేయాలి? ప్రవర్తించాలి. దేవుని ప్రేమిస్తున్నాం అనేది అంటే అర్థం ఏంటి? దేవుని ఆరాధిస్తాం. అర్థమైంది? ఆ దేవుని వాక్యాన్ని వింటాం, దేవుని వాక్యాన్ని పాటిస్తాం కదా. మనుషులకు ఎటువంటి అన్యాయము నష్టము మనం ఏం చేయకూడదు. చాలా సంఘాల్లో మొన్న ఒక ఆయన చెప్పాడు కదా, ఈ వారంలో మీరు ఎవరికైనా ఫోన్ చేసి పరామర్శించారు అడిగారు అని. ఇక్కడ సిస్టము పరామర్శిస్తే ఏమవుతుంది? ఆయనకి చెప్పానండి, భోజనం పెట్టేటప్పుడు చెప్పాను. అట్లా చేస్తే ఏం చేస్తారండి? గాసిప్. అక్క అన్న ఏంటి అట్లా చెప్పాడు, చెప్పవచ్చు అట్లా, ఏమైనా కరెక్టే, తప్పు చెప్పాడు. ఇట్లా గ్రూపిజం స్టార్ట్ అవుతుంది. గాసిప్ అంటే లేనిపోని మాటలన్నీ ఇప్పుడు కూడా తెలియకుండా అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయి. కాబట్టి దేవుడు ఏం చేస్తాడంటే, ఈ సంఘం ఒక ఉద్దేశంతో స్పిరిచువల్గా ఉండాలని ఈ నాయకత్వం నడిపించేటప్పుడు వెనక ఎవరన్నీ చేసుకుంటే వాళ్ళు యోధా ఇస్కరియోతు వాళ్ళు పట్టబడతారు, నష్టపోతారు. అందుకని ఈ పరిస్థితులు మనం అనుమతించు. ఇది చెప్పేవాళ్ళకి ఆయనకు అనుభవం లేదు. కాపురత్వం అంటే ఏంటి తెలియదు, చర్చ్ అంటే ఏంటి తెలియదు, ఏదో వస్తారు చెప్తారు. అర్థమవుతుంది? అన్నీ చూడకూడదు, అవి సరైనదో కాదో అనేది ఏం చేయాలి? వాళ్ళకి కూడా తెలియదు అమ్మాయికి. కాబట్టి ఆ విధంగా ఏం నేర్చుకున్నామండి? ఇవన్నీ కూడా యేసు ప్రభు ద్వారా మనకేమొచ్చింది చెప్పండి? రాగమా, విశ్వాసము, రక్షణ, నిరీక్షణ, ఇవంటే అర్థమైనవి కదా. వీటిని బట్టి దేవుణ్ణి ఆరాధిద్దాం. లేట్ అయింది కొద్దిగా.